చంద్రబాబు ది టార్చ్ బేరర్, హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్, విశాఖకు గూగుల్. ఇండియాలో టెక్నాలజీ విప్లవానికి నాంది పలికిన ఘనత హైదరాబాద్ కే దక్కుతుంది. ముఖ్యంగా 19వ శతాబ్దంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కృషితో మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ సంస్థ రావడంతో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయి. సరిగ్గా అలాంటి చారిత్రక ఘట్టమే ఇప్పుడు తిరిగి విశాఖలో రిపీట్ అవుతోంది. మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ లో ఐటీ సేవల కేంద్రంగా నిలిస్తే, గూగుల్ వైజాగ్ లో దాదాపు $10 బిలియన్ల భారీ పెట్టుబడితో ఒక గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేయనుంది. ఈ రెండు పరిణామాలు రెండు తెలుగు రాష్ట్రాల ఆర్థిక, సాంకేతిక చరిత్రకు మైలురాళ్లు. హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ యాంకర్ కంపెనీగా పనిచేసింది. అంటే ఒక పెద్ద అంతర్జాతీయ కంపెనీ అక్కడ కార్యకలాపాలు ప్రారంభించడం వలన ఇతర టెక్ కంపెనీలు కూడా తమ పెట్టుబడులకు, కార్యకలాపాలకు అది సురక్షితమైన సిటీగా భావించాయి. ఇప్పుడు వైజాగ్ కు గూగుల్ కూడా ఇదే రోల్ ప్లే చేయనుంది. గూగుల్ డేటా సెంటర్ రాకతో వైజాగ్ లో డేటా అనలిటిక్స్, క్లౌడ్ సేవలు, సైబర్ సెక్యూరిటీ, ఏఐ పరిశోధన రంగంలో అనేక అనుబంధ సంస్థలు, స్టార్టప్లు పుట్టుకొచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ నుండి మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాల సహకారం తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వాన్ని ఇచ్చింది. అదేవిధంగా విభజన తర్వాత రాజధాని లేక ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు గూగుల్ పెట్టుబడి ఒక బలమైన పునాదిగా, ఆశాజ్యోతిగా నిలుస్తోంది.